Hello everyone, welcome back to your favorite channel Vedantu Telugu. This is Gautam, me mathematics master teacher, and welcome back to another exciting session. సో నాకు తెలిసి మీ ప్రిపరేషన్స్ అంతా బాగా జరుగుతున్నట్టున్నాయి కదా. సో మనం మ్యాథ్స్ 2Aలో 7 మార్క్ క్వశ్చన్స్లో ప్రాబిలిటీ నుంచి అయితే పక్కా క్వశ్చన్ వస్తుంది, మీకు తెలిసిందే అది. అండ్ ఆ క్వశ్చన్ ఏదైతే ఉంటుందో అది మేబీ బేస్ థియరమ్ అడగచ్చు, లేదంటే అడిషన్ థియరమ్ ఆఫ్ ప్రాబిలిటీ అడగచ్చు, లేదంటే బేస్ థియరమ్ యొక్క అప్లికేషన్ అడగచ్చు, రైట్? సో ఈ మూడు క్వశ్చన్స్, ఈ మూడు కాన్సెప్ట్స్ చాలా ఇంపార్టెంట్. వీటి నుంచే క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ చాలా హై ఉంది. ఆల్మోస్ట్ 99% దీని నుంచి అడుగుతాడు. సో అందుకనే నేనేం చేస్తున్నా అంటే ఈ పర్టికులర్ వీడియోలో నేను ఈ 3 కాన్సెప్ట్స్ కవర్ చేస్తా. ఒకటి ప్రూఫ్ ఆఫ్ బేస్ థియరమ్, డీటెయిల్గా డిస్కస్ చేస్తా, చూపిస్తా మీకు ఎగ్జామ్లో ఎలా రాస్తే మీకు 7కి 7 మార్క్స్ పడతాయో. అండ్ దాంతోపాటు బేస్ థియరమ్ యొక్క అప్లికేషన్, అంటే లెటర్స్ యొక్క క్వశ్చన్ ఇచ్చిండు, దానిలో బేస్ థియరమ్ మనం అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి, ఎలా దాని సొల్యూషన్ మనం రాయాలి, అది కూడా డిస్కస్ చేద్దాం. అండ్ తర్వాత అడిషన్ థియరమ్ ఆఫ్ ప్రాబిలిటీ, దాని ప్రూఫ్ ఎలా ప్రూవ్ చేయాలి మనం, ఓకే, మొత్తం ఎలా రాయాలి ఎగ్జామ్లో, ఎలా రాస్తే మొత్తం మార్క్స్ పడతాయో అవి కూడా క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో దట్ ఈస్ వై దిస్ పర్టిక్యులర్ సెషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ గైస్. మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూసేస్తే మాత్రం ఈ 7 మార్క్ క్వశ్చన్ ప్రాబబిలిటీ నుంచి మీది అయిపోయినట్టే. ఓకే, మంచిగా అవలీలగా అటెంప్ట్ చేస్తారు, మంచిగా మొత్తం రాసేసి వస్తారనమాట. ఓకే, సో విత్ దాట్ లెట్ స్టార్ట్ ద సెషన్ టుడే గైజ్. అండ్ కొంచెం సెషన్ స్టార్ట్ చేసే ముందు కొంచెం లైక్ కొట్టండి, షేర్ చేయండి వీడియోలని, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుంది. సో ఫస్ట్ అయితే ఏం చేద్దామంటే లెట్ us గో త్రూ ద కాన్సెప్ట్ ఆఫ్ బేస్ థియరమ్, స్టేట్ అండ్ ప్రూఫ్ బేస్ థియరమ్ అండ్ ప్రాబబిలిటీ. ఇలా అడుగుతాడనమాట క్వశ్చన్. అయితే కొన్నిసార్లు ఈ స్టేట్మెంట్ ఉందా, అది క్వశ్చన్ పేపర్లో ఇవ్వచ్చు, లేదంటే జస్ట్ ఇలాగే ఉండొచ్చు క్వశ్చన్ అంతే. స్టేట్ అండ్ ప్రూఫ్ బేస్ థియరమ్ అండ్ ప్రాబబిలిటీ, మోస్ట్ ప్రాబబ్లీ ఇలానే ఉంటుంది క్వశ్చన్, స్టేట్ అండ్ ప్రూఫ్ బేస్ థియరమ్ అండ్ ప్రాబబిలిటీ అని. సో మీరు స్టేట్మెంట్ రాయాలి. ఇక్కడ నేను స్టేట్మెంట్ రాసా క్లియర్గా. ఇలా స్టేట్మెంట్ రాసిన తర్వాత మీరు ఏం చేయాలంటే నెక్స్ట్ ప్రూఫ్ స్టార్ట్ చేయాలన్నమాట. ఓకే, సో ఫస్ట్ అయితే నేను ఏం చేస్తానంటే స్టేట్మెంట్ చూపిస్తా బేస్ థియరమ్కి సంబంధించి. అయితే దిస్ ఇస్ ద స్టేట్మెంట్. వాట్ ఇస్ ద స్టేట్మెంట్ గివెన్ ఫర్ యూ? If E1, E2, E3, so on, En are mutually exclusive and exhaustive events in a sample space S such that the probability of each and every event, E1, E2, E3, so on, En, వాటి probability ఖచ్చితంగా greater than 0 ఉండాలి. అదే రాశాను, P of Ei greater than 0 for I running from 1, 2, 3, so on, n. And A is any event, okay, with P of A greater than 0, then the probability P of Ek by A is basically given in this particular way. So this is the concept of base theorem అన్నమాట. ఇది స్టేట్మెంట్ ఆఫ్ బేస్ థియరమ్ అడిగితే ఇదిగో ఇలా రాయాలి, క్లియర్ కట్గా ఇలాగే రాయండి. ఖచ్చితంగా ఇందులో ఎలాంటి మిస్టేక్ ఉండదు, ఎక్కడ కూడా మార్క్స్ తీయడు. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. మీరు ఈ స్టేట్మెంట్ రాసేసిన తర్వాత ఇప్పుడు సార్ మరి దీన్ని ప్రూవ్ ఎలా చేయాలి? ఓకే, సో ఇక్కడ చూడండి, జాగ్రత్తగా చూడండి ఒకసారి, హౌ ఆర్ వి గోయింగ్ టు ప్రూవ్ దిస్? సో ఫస్ట్ అయితే ట్రై టు అండర్స్టాండ్. ఇక్కడ మనం స్టేట్మెంట్ చూసుకుంటే ఇక్కడ చూడండి ఒకసారి, స్టేట్మెంట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఇచ్చిండు, ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటున్నాడు. ఇప్పుడు ట్రై టు అండర్స్టాండ్ దిస్ గైస్. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్, ఎగ్జాస్టివ్ అంటే ఏంటి? మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటే ఏంటో తెలుసా? వెల్, if you find the probability, so let me write down this one. So mutually exclusive events అంటే ఆ రెండు ఈవెంట్స్కి మధ్యలో ఎలాంటి కామన్ రీజియన్ కానీ కామన్ ఎలిమెంట్స్ కానీ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us సే ఇలా మనం ఒక శాంపుల్ స్పేస్ని ఇండికేట్ చేద్దాం. అబ్బా, ఇందులో రెండు ఈవెంట్స్ని ఇలా ఇండికేట్ చేస్తున్నా వెన్ డయాగ్రామ్స్ తోటి. ఈ రెండింటి మధ్యలో ఏదైనా కామన్ రీజియన్ ఉందా? లేదు కదా. దెన్ వీ కాల్ దిస్ E1 అండ్ E2. సో ఇక్కడ మనం ఏమని చెప్తామంటే E1 అండ్ E2ని దీన్ని మనం ఏమంటామంటే మ్యూచువలీ ఎక్స్క్లూజివ్ అంటాం అనమాట. దిస్ ఇస్ సింప్లీ నథింగ్ బట్ మ్యూచువలీ ఎక్స్క్లూజివ్. సో మ్యూచువలీ ఎక్స్క్లూజివ్లో ఏమవుతుందంటే ఇఫ్ యూ ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ E1 ఇంటర్సెక్షన్ E2, that is simply going to become 0. ఎందుకంటే రెండింటి మధ్యలో కామన్ రీజనే లేదు. అసలు కామన్ రీజనే లేనప్పుడు, అసలు ఎలిమెంట్సే లేనప్పుడు
ప్రాబబిలిటీ ఏమవుతుంది, ఆ పర్టికులర్ ఈవెంట్ E1 ఇంటర్సెక్షన్ E2కి 0. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. సో ఈ టర్మ్ మీరు అర్థం చేసుకోండి మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటే ఏంటో. ఆ తర్వాత ఎగ్జాస్టివ్ అన్నాడు. ఎగ్జాస్టివ్. సో వాట్ యూ మీన్ బై ఎగ్జాస్టివ్? వెల్ దానికి కూడా ఎగ్జాంపుల్ ఇస్తున్నా, జాగ్రత్తగా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ లెటస్ సే శాంపుల్ స్పేస్ వచ్చేసి ఇట్లుందబ్బా. ఓకే, అండ్ వీటిలో కొన్ని ఈవెంట్స్ ఉన్నాయి. ఈవెంట్స్ ఇలా తీసుకుంటున్నా. సో లెటస్ సపోజ్ ఇలా తీసుకుందాం ఈవెంట్స్ని. E1, E2, E3 అండ్ E4. అయితే అబ్జర్వ్ చేయండి ఒకసారి. అఫ్ కోర్స్ మీరు అనొచ్చు ఇక్కడ E1, E2, E3, E4 రీజియన్స్కి మధ్యలో కామన్ ఏరియా, కామన్ రీజన్ అయితే లేదు. సో దిస్ ఈజ్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్, డెఫినెట్లీ అగ్రీడ్. అండ్ దాంతోపాటు ఇంకోటి చూడండి ఒకసారి, మీరు కావాలంటే ఈ డయాగ్రామ్ ఆ డయాగ్రామ్కి డిఫరెన్స్ వెతకండి. ఇక్కడ చూసుకుంటే E1 అండ్ E2 ఈ రీజియన్స్ కాకుండా, ఇప్పుడు అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇప్పుడు E1 ఈ రీజియన్ ఆక్యుపై చేసింది, E2 ఈ రీజియన్ ఆక్యుపై చేసింది. ఈ రెండు రీజియన్స్ కాకుండా బయట కూడా స్పేస్ మిగిలిపోయింది, విచ్ ఇస్ బేసికలీ ఏ పార్ట్ ఆఫ్ ద శాంపుల్ స్పేస్ కదా. బట్ ఇక్కడ అలా కాదు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, E1 ఇదంతా రీజియన్ ఆక్యుపై చేసింది, E2 ఇదంతా రీజియన్ ఆక్యుపై చేసింది, E3 ఇదంతా రీజియన్ ఆక్యుపై చేసింది, E4 కూడా ఇదంతా రీజియన్ ఆక్యుపై చేసింది. అండ్ ఒకవేళ మీరు ఇక్కడ ఈ E1, E2, E3, E4ని కంబైన్ చేస్తే, అంటే బేసికలీ వాటి యూనియన్ తీసుకుంటే E1, E2, E3, E4 వాటిని కంబైన్, అదే యూనియన్ తీసుకుంటే మీకు ఏమొస్తుంది ఇక్కడ? మీకు డైరెక్ట్గా శాంపుల్ స్పేసే వచ్చేస్తుంది కదా. ఎస్ ఆర్ నో? చూడండి ఒకసారి. E1 రీజియన్, E2 రీజియన్, E3 రీజియన్, E4 రీజియన్, వీటన్నిటిని కలిపేశారనుకోండి మీకు వచ్చే రీజియన్ శాంపుల్ స్పేస్ రీజియనే. సో అలాంటి ఈవెంట్స్ని, ద ఈవెంట్స్ వేర్ ఇఫ్ యూ బేసికలీ టేక్ ద యూనియన్ ఆఫ్ దెమ్, ఇఫ్ యూ ఎండ్ అప్ గెటింగ్ ద శాంపుల్ స్పేస్ ఇట్ సెల్ఫ్, దెన్ అలాంటి ఈవెంట్స్ని మనం ఏమంటామంటే we call them as exhaustive events. వాటిని ఏమంటాం ఇక్కడ? ఎగ్జాస్టివ్ ఈవెంట్స్. సో ఈ రెండింటికి డిఫరెన్స్ మీకు తెలియాలి. ఇక్కడ E1 అండ్ E2 ఎగ్జాస్టివ్ కాదు, ఎందుకంటే E1 అండ్ E2 ఈ రెండు రీజియన్స్ కలిపితే మీకు మొత్తం శాంపుల్ స్పేస్ రీజియన్ వస్తుందా? రావట్లేదు, ఇంకా మిగిలిపోతుంది కదా. సో అలాంటప్పుడు ఇక్కడ E1 అండ్ E2 ఆర్ నాట్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్. ఇక్కడ డెఫినెట్లీ దే ఆర్ ఎగ్జాస్టివ్. సో ఈ రెండు పదాలని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ మీకు. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటే ఏంటి, ఎగ్జాస్టివ్ అంటే ఏంటి, ఇది రాయాల్సిన అవసరం లేదు మీ ఎగ్జామ్లో. ఓకే, ఇదంతా జస్ట్ మీ అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నా. ఓకే, మీకు క్లియర్ కట్గా అర్థం అవ్వాలని. బట్ ఎగ్జామ్లో దెర్ ఈజ్ నో నీడ్ టు రైట్ డౌన్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటే ఏంటి, ఎగ్జాస్టివ్ అంటే ఏంటి. రాస్తే పర్లేదు. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఎక్కువ రాస్తే ఏం ప్రాబ్లం కాదు కదా. ఎక్కువ రాసినా కూడా ఓకే ఫైన్, మీకు తెలుసు అనుకుంటాడు ఎగ్జామినేషన్. ఓకే, బట్ సార్ ఈ పక్కా రాయాలంటే అక్కర్లేదు. ఓకే, సో సింపుల్గా మీరు ఎలా మెన్షన్ చేస్తారంటే ఈ స్టేట్మెంట్లో, సో జస్ట్ ఇట్లా స్టార్ట్ చేయండి. సపోజ్ లెట్స్ గివెన్ దాట్ P of EI is greater than 0 for I running from 1 to n, అండ్ ఇవి ఏదైతే ఈవెంట్స్ ఉన్నాయో E1, E2, E3 సో ఆన్ En, ఇవన్నీ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అండ్ ఎగ్జాస్టివ్ అన్నాడు. సో ఇప్పుడు మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటే మీకు ఆల్రెడీ తెలిసిందే, ఆ రెండు రీజియన్స్కి మధ్యలో ఎలాంటి కామన్ రీజియన్ ఉండదు. సో బేసికలీ ప్రాబబిలిటీ 0 అవుతుంది. ఇదిగో అదే మెన్షన్ చేసాం. EI ఇంటర్సెక్షన్ EJ ఈజ్ ఎ నల్ సెట్, ఎందుకంటే EI ఇంటర్సెక్షన్ EJ. ఇప్పుడు EI ఇంటర్సెక్షన్ EJ అంటే ఇక్కడ చూడండి ఒకసారి, వీటిలో మీరు ఏ రెండు ఈవెంట్స్ తీసుకున్నా అవి మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ కాబట్టి వాటి యొక్క ఇంటర్సెక్షన్, వాటి మధ్యలో ఎలాంటి కామన్ స్పేస్ ఉండదు. అందుకే ఐ హావ్ రిటన్ దిస్ డౌన్. నెక్స్ట్ ఏంటి, ఇవన్నిటిని కంబైన్ చేసిండ్రు అనుకోండి, ఇవన్నీ యూనియన్ తీసుకున్నారనుకోండి, విచ్ కెన్ బీ ఇండికేటెడ్ ఇన్ దిస్ వే. ఇలా రాసినా అనుకోండి, ఇక్కడ చూడండి, జాగ్రత్తగా చూడండి ఒకసారి. యూనియన్ I రన్నింగ్ ఫ్రమ్ 1 to n EI, దీని బేసికలీ అర్థం ఏంటంటే, మీకు తెలియకపోతే చెప్తున్నా, దీని బేసికలీ అర్థం ఏంటంటే E1 యూనియన్ E2 యూనియన్ E3 సో ఆన్ యూనియన్ En. దీన్ని మనం ఇలా కూడా రాయొచ్చు సింపుల్గా షార్ట్ ఫామ్లో. ఓకే, సో ఇలా మీరు ఇవన్నీ కంబైన్ చేసినారు అనుకోండి, ఆల్రెడీ వీ ఆల్సో నో దట్ ఈ ఈవెంట్స్, ఇచ్చిన ఈవెంట్స్
మ్యూచువలీ ఎక్స్క్లూజివ్తో పాటు ఎగ్జాస్టివ్ కూడా. సో బేసికలీ ఇలా చేసిండ్రు అనుకో, ఇలా కంబైన్ చేసిండ్రు అనుకోండి, వాట్ ఎవర్ ద రీజన్ యూ ఆర్ గోయింగ్ టు గెట్, దట్ ఈస్ ద శాంపుల్ స్పేస్. ఇందాకే డిస్కస్ చేసినాం మనం కదా. సో ఈ 2 పాయింట్స్ నాకు తెలిసి మీకు అర్థమైపోవాలి. సో ఇది మ్యూచువలీ ఎక్స్క్లూజివ్కి సంబంధించి, ఇది మ్యూచువలీ ఎగ్జాస్టివ్కి సంబంధించి. ఓకే, ఇప్పుడు మనకి ఏమి ఇచ్చిండంటే క్వశ్చన్లో ఏ అనే ఈవెంట్ ఇచ్చిండు. ఓకే, ఏ ఇస్ బేసికలీ అన్ ఈవెంట్ గివెన్ టు అస్ అండ్ ఏ వచ్చేసి ఆ శాంపుల్ స్పేస్ లోపలనే ఉంది అంటున్నాడు. అయితే ఇట్లా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఏమైపోయిందంటే సినారియో, ట్రై టు అండర్స్టాండ్ ఇట్ ఇన్ దిస్ వే. సో మనకేమైపోయిందంటే, సో లెట్ us సే దట్ ఇగో ఇదంతా శాంపుల్ స్పేస్ అనుకుందాం. ఓకే, ఇదంతా శాంపుల్ స్పేస్ అనుకుందాం. అయితే వీటిలో ఏమైపోయిందంటే మనకి E1, E2, E3 సో ఆన్ EN అనే ఈవెంట్స్ ఉన్నాయి. ఓకే, విచ్ ఆర్ మ్యూచువలీ ఎక్స్క్లూజివ్ అండ్ ఎగ్జాస్టివ్. అంటే ఇప్పుడు ఎట్లా రాసుకుంటామంటే ఇట్లా రాసుకుంటాం కదా. ఇగో ఆ డయాగ్రామ్ మనం ఒకవేళ డ్రా చేయాలంటే ఇలా డ్రా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us సే ఇదిగో ఇలా ఉన్నాయి అబ్బా ఈవెంట్స్, ఎగ్జాంపుల్గా డ్రా చేస్తున్నా ఇది. సో లెట్ us సపోజ్ ఇలా ఉన్నాయి అనుకుందాం, వేర్ లెట్ us సే ఇది E1, ఇది E2, ఇది E3, ఇది E4 సో ఆన్ లెట్ us సే ఇది మొత్తం EN అనుకుందాం. ఓకే, అబ్జర్వ్ చేయండి, ప్రతి ఒక్క ఈవెంట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివే. మీరు ఏ 2 ఈవెంట్స్ తీసుకున్నా ఇందులో వాటి మధ్యలో కామన్ రీజన్ అయితే ఉండదు. సో మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అండ్ ఇవన్నీ కంబైన్ చేస్తేనే శాంపుల్ స్పేస్ వస్తుంది. సో ఎగ్జాస్టివ్. అయితే మనోడు ఏమంటున్నాడంటే దెర్ ఇస్ అన్ ఈవెంట్ ఏ అంటున్నాడు. దీనిలో ఒక ఈవెంట్ ఏ ఉందిరా బాయ్. అంటే ఈవెంట్ ఏ ఎట్లుందంటే లెట్ us సపోజ్ ఇగో ఇట్లా ఎట్లనో ఉంది అనుకుందాం. ఈ సర్కిల్ కనిపిస్తుందా, బ్లూ సర్కిల్, దట్ ఈస్ బేసికలీ ఇండికేటింగ్ ద ఈవెంట్ ఏ అనుకుందాం. ఓకే, సో ఇది మన ఈవెంట్ ఏ. అయితే ఇప్పుడు మనోడు ఏమడుగుతున్నాడంటే ది క్వశ్చన్ మన బేస్ థియరం ఏం సాల్వ్ చేస్తుంది ఇక్కడ అంటే, బేస్ థియరం ప్రకారం ఇస్ ఆస్కింగ్ అస్ టు ఫైండ్ అవుట్ P of EK డివైడెడ్ బై ఏ. P of EK బై ఏ అసలు ఇదేంటి భయ్యా అడుగుతుంది. అయితే దీన్ని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ మనకి. అసలు మన అంటే బేస్ థియరం, ఈ బేస్ అనే ఆయన ఏం సాధించడానికి, ఓకే, ఏం సాల్వ్ చేయడానికి బేసిక్గా ఈ బేస్ థియరం కనుక్కుందంటే, ఇప్పుడు దీని ఒక ఎగ్జాంపుల్ నుంచి అర్థం చేసుకుందాం, దాని తర్వాత మనం దీనికి రిలేట్ చేద్దాం సో దట్ మీకు ఇంకా సూపర్ క్లారిటీ వస్తుంది. ఓకే, సో ఫస్ట్ అయితే ఎగ్జాంపుల్ లెట్ us సే మీకు ఒక 3 బ్యాగులు ఇచ్చిన నేను. ఓకే, సో లెట్ us సే బ్యాగ్ 1, బ్యాగ్ 2, బ్యాగ్ 3. బ్యాగ్ 1లో లెట్ us సపోజ్ 2 వైట్ బాల్స్ ఉన్నాయి, 3 బ్లాక్ బాల్స్ ఉన్నాయి అనుకుందాం. బ్యాగ్ 2లో ఒక వైట్ బాల్ ఉంది, 4 బ్లాక్ బాల్స్ ఉన్నాయి అనుకుందాం. బ్యాగ్ 3లో 7 వైట్ బాల్స్ ఉన్నాయి అండ్ 5 బ్లాక్ బాల్స్ ఉన్నాయి అనుకుందాం. అయితే ఇప్పుడు నేను ఒకవేళ మీకు చెప్పిన ఇగోరా బై బ్యాగ్ 2 నేను పట్టుకున్నా, నేను బ్యాగ్ 2ని పట్టుకున్నా. ఓకే, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎ వైట్ బాల్ అడిగినా అనుకో, మీరు చాలా ఈజీగా చెప్పేస్తారు. ఏముంది సార్, బ్యాగ్ 2 పట్టుకున్నారు మీరు, బ్యాగ్ 2 నుంచి వైట్ బాల్ తీయాలంటే ఒకటే వైట్ బాల్ ఉంది, 4 బ్లాక్ బాల్స్ ఉన్నాయి. సో ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ వైట్ బాల్ ఇస్ 1/5 అనేస్తారు మీరు, అందులో డౌటే లేదు. కానీ అదే ఒకవేళ నేనేం చేస్తున్నా అంటే నేను ఈ 3 బ్యాగ్ల పైన ఓకే ఒక క్లాత్ కప్పేసిన, మీకు అసలు కనిపించట్లేదు ఏ బ్యాగ్ నుంచి బాల్ తీస్తున్నా అని. ఓకే, నాకు కూడా తెలియదు. సో ఈ 3 బ్యాగ్స్ని షఫిల్ చేసి నేను ఏం చేస్తున్నా అంటే ఒక దుప్పటి కింద కప్పేసిన. ఓకే, లోపల చేయి పెట్టి ఏదో నాకు తెలియదు, ఏ బ్యాగో తెలియదు నాకు, ఆ ఒక బ్యాగ్లో నుంచి ర్యాండమ్గా ఒక బ్యాగ్ నుంచి బాల్ తీసిన అండ్ నాకు ఏదైతే బాల్ నా చేతికి వచ్చిందో అదొక వైట్ బాల్ అనుకుందాం. ఓకే, అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే నా మైండ్లోకి ఏమొచ్చిందంటే, సరే నేను వైట్ బాల్ నా చేతిలోకి వచ్చింది. ఓకే, సరే మరి ఈ వైట్ బాల్ నేను బ్యాగ్ 1 నుంచి అంటే లెట్ us సే వైట్ బాల్ బ్యాగ్ 1 నుంచి తీసేసినాం. ఓకే, బ్యాగ్ 1 నుంచి తీసుకున్నా అనుకుందాం. దాని యొక్క ప్రాబబిలిటీ ఏమవుతుంది? ఇప్పుడు ఈ క్వశ్చన్ మీరు సాల్వ్ చేయగలుగుతారా? అర్థమవుతుందా మీకు ఏం చెప్తున్నాను? సో బేసికలీ నాకు తెలియదు, ఏ బ్యాగో తెలియదు, కానీ నాకు ఏం తెలుసు అంటే ఏదో ఈ 3 ఒక బ్యాగ్ నుంచి ఒక బాల్ పికప్ చేసినా అది వైట్ బాల్ అని తెలిసింది నాకు. అయితే ఇదే ఒక వైట్ బాల్, ఈ బాల్ ఏదైతే పికప్ చేసినానో ఇది బ్యాగ్ 1 నుంచే తీసిన అని ప్రాబబిలిటీ ఎంత అనేది క్వశ్చన్ అనమాట. ఓకే, సో ఇదంతా ఉల్టా వే అబ్బా. ఆలోచిస్తే ఇదేంది కొంచెం తేడాగా ఉందేంటి, మొత్తం ఆపోజిట్గా ఉంది ఏంటంటే, ఎందుకంటే ముందు వరకు మనం బ్యాగ్ ఇస్తే దానిలో బాల్ ఎంత ప్రాబబిలిటీయో కనుక్కున్నాం. ఇప్పుడు ఎట్లా అంటే నాకు బాల్ తెలుసు,
ఏ బ్యాగ్ నుంచి వస్తుందో ప్రాబబిలిటీ అడుగుతున్నాడు. సో కంప్లీట్లీ ద ఆపోజిట్ వే కదా. సో ఇదే సొల్యూషన్, అంటే ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ కనుక్కోవడమే బేస్ థియరం అనమాట. బేస్ అనే ఒక సైంటిస్ట్ దీని సొల్యూషన్ కనుక్కున్నాడు, దీనికి ఒక థియరం డెవలప్ చేసిండు, అదే మనం నేర్చుకుంటున్నాం. సో బేసికలీ మనోడు ఏమంటున్నాడంటే, సో సపోజ్ లెటస్ సే ఇక్కడ బ్యాగ్ 1, బ్యాగ్ 2, బ్యాగ్ 3 లాగా లెటస్ సే ఇలా ఈవెంట్స్ తీసుకుంటున్నాం మనం, E1, E2, E3 సో ఆన్ En లాగా. ఓకే, అండ్ లెటస్ సే ఏ అనే ఈవెంట్ కూడా ఈ శాంపుల్ స్పేస్లోనే ఉంటుంది. ఓకే, అయితే ఏ అనే ఈవెంట్ ఈజ్ ఈక్వల్ టు పికింగ్ అప్ ద వైట్ బాల్ అనమాట, అలా అనుకోవచ్చు మీరు. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, మీకు అడిగాను కదా, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ దిస్ పికింగ్ ద వైట్ బాల్ ఫ్రమ్ బ్యాగ్ 1 అని చెప్పాను కదా. దాన్ని మనం మ్యాథమెటికల్గా ఇలా రాయొచ్చు. ఇది కూడా అదే ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దిస్ ఇస్ కండిషనల్ ప్రాబబిలిటీ గైస్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దిస్ ఇస్ కండిషనల్ ప్రాబబిలిటీ వేర్ దీన్ని ఏం ఇండికేట్ చేస్తుంది, ఇలా రాస్తే మనకి ఏం తెలుస్తుందంటే ప్రాబబిలిటీ ఆఫ్ పికింగ్ ఇట్ ఫ్రమ్ ద బ్యాగ్ ఈకే సచ్ దట్ యూ ఆల్రెడీ నో దట్ వాట్ ఎవర్ ద బాల్ యూ హ్యావ్ పిక్డ్ ఇస్ ఏ. ఓకే, దీనికి కొంచెం ఇంకా సింపుల్గా చెప్తాను, నాకు తెలుసు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు. నేను ఏమంటున్నా అంటే రా భయ్, నాకు తెలుసురా బాబు, ఇగో ఈ ఏ అంతా ఇట్లా ఉంది. ఓకే, ఏ ఈవెంట్ అంతా ఇట్లా ఉంది. ఓకే, అయితే నాకు తెలుసు ఏ ఈవెంట్ ఇట్లా ఉంటుంది. ఓకే, ఏ ఈవెంట్ ఇలా జరిగిందని నాకు తెలుసు. అయితే ఇదే ఏ ఈవెంట్ లెటస్ సపోజ్ ఇదే ఏ ఈవెంట్ లెటస్ సపోజ్ E2 నుంచి వచ్చింది అనే ప్రాబబిలిటీ ఎంత? సేమ్ ఎంతే, వైట్ బాల్ అని తెలుసు నాకు, ఈ వైట్ బాల్ బ్యాగ్ 1 నుంచి తీసిన అనే ప్రాబబిలిటీ ఎంత? ఇది కూడా అదే చేస్తుంది. నాకు ఈవెంట్ ఏ అని తెలుసు, ఈవెంట్ ఏ శాంపుల్ స్పేస్లో ఉంది అది నాకు తెలుసు. ఇదే ఈవెంట్ ఏ E2 నుంచి వస్తుంది. ఇగో E2 అండ్ ఏ మధ్యలో ఇగో ఈ రీజన్ కనిపిస్తుందా, ఈ కామన్ రీజన్. సో ఈ ఈవెంట్ ఏ E2 నుంచే వస్తుంది అనే ప్రాబబిలిటీ ఎంత? అంటే ఇగో మీకు ఈ స్పేస్ కనిపిస్తుందా, ఈ కామన్ రీజియన్ యొక్క స్పేస్. ఓకే, ఆ ప్రాబబిలిటీ అంటే ఆ E2 నుంచే వచ్చే ప్రాబబిలిటీ ఎంత అని మనం కనుక్కోవాలి. సో బేసికలీ ఇలా చెప్తే ఈజీగా అర్థమవుతుంది మీకు కదా, ఎందుకంటే ఇది ఎగ్జాంపుల్తో చెప్తున్నా. అదే మనం జనరలైజ్ చేసామనుకోండి, ఇలా P(E2)/A, P(E1)/A ఇలా మ్యాథమెటికల్గా రాసుకుంటే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. బట్ ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఈ ఎగ్జాంపుల్ గుర్తుంటే చాలు, ఇవన్నీ మీకు ఆటోమేటిక్ గుర్తుంటాయి. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. అసలు బేస్ థియరం ఏంటి, ఏం సాల్వ్ చేయడానికి మనం బయలుదేరినామో ఐ హోప్ యూ గెట్ ఇట్. సో ఇప్పుడు బేసికల్లీ ఏమవుతుందంటే, ఇక్కడ చూసుకుంటే, సో ఇందాక చెప్పినా కదా ఏ శాంపుల్ స్పేస్లో పార్టే. సో ఏ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ఎస్ అనుకోవచ్చా? అఫ్ కోర్స్ అనుకోవచ్చు సార్. సో నేను ఏని ఏ ఇంటర్సెక్షన్ ఎస్ అని రాసుకోవచ్చా? అఫ్ కోర్స్. ఇప్పుడు శాంపుల్ స్పేస్ లోపలనే ఏ ఉంది కాబట్టి మీరు ఏ ఇంటర్సెక్షన్ ఎస్ చేసినా డెఫినెట్లీ ఏనే వస్తుంది. ఓకే, సో దీని తర్వాత యు సీ వాట్ ఐమ్ గోయింగ్ టు డూ. ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ ఎస్ రా బై, ఎస్ అంటే నాకేం తెలుసు, యూనియన్ ఈఐ కదా. సో బేసికలీ ఎస్ ప్లేస్లో యూనియన్ ఈఐ అని రాసుకున్నా, మంచిగా రాసుకున్నా నేను. ఓకే, అయితే ఇక్కడ ఏం చేయొచ్చు అంటే దీన్ని మనం ఇలా రాసుకోవచ్చు యూజింగ్ దిస్ కాల్డ్ డిమోర్గన్ లా. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఉంది మనకి, డిమోర్గన్స్ లా కాదు, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ సెట్లో నేర్చుకున్నాం. ఇన్ఫ్యాక్ట్ నేను చెప్తాను కావాలంటే మీకు, ఇక్కడ చూడండి ఒకసారి. సో ఏ ఇంటర్సెక్షన్ E1 యూనియన్ E2ని మనం ఇలా రాసుకోవచ్చు. ఏ ఇంటర్సెక్షన్ E1 యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ E2, ఏ ఇంటర్సెక్షన్ E2, ఏ ఇంటర్సెక్షన్ E2. దీన్ని మనం డెఫినెట్గా ఇలా రాసుకోవచ్చు. దాన్నే డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటాం, విచ్ వీ హ్యావ్ యూజ్డ్ ఇన్ ద కేస్ ఆఫ్ సెట్. సో అదే ఇక్కడ కూడా అదే రాసుకున్నాను. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయొచ్చు, అదే రాసుకున్నాను నేను. ఈ ఇంటర్సెక్షన్ లోపల తీసుకెళ్ళినా, యూనియన్ బయటకు తీసుకొచ్చిన. ఓకే, నా ఏ ఇంటర్సెక్షన్ ఈఐ. సో బేసికలీ వీ కెన్ సే మనం ఏతో స్టార్ట్ చేసినాం, అబ్జర్వ్ చేయండి. సో ఏతో స్టార్ట్ చేసినాం మనం, అండ్ ఏ కాస్త ఇక్కడ ఇదో ఇలా అయిపోయింది. సో బేసికలీ దిస్ ఇస్ ఇంపార్టెంట్. సో ఏ అంటే బేసికలీ ఇలా రాసుకోవచ్చు మనం, రైట్? ఏ ఇంటర్సెక్షన్ ఈఐ యూనియన్ ఐ రన్నింగ్ ఫ్రమ్ 1 to n. ఇప్పుడు మనకి ఏం కనుక్కోవాలంటే వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఏ కనుక్కుందాం. సో వాట్ ఈస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ? సింపుల్, ఏ ప్లేస్లో ఏం చేస్తా, ఇక్కడ తీసుకొచ్చినా కదా, ఇది రాసేసుకున్నా నేను. సో బేసికలీ మనోడు ఏమంటున్నాడంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఎంత అవుతుందంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఈఐ వేర్ ఐ ఈజ్ రన్నింగ్ ఫ్రమ్ 1 to n. దీన్ని మనం ఇలా కూడా రాసుకోవచ్చు. అంటే ఏ ఇంటర్సెక్షన్ ఈఐకి సంబంధించిన
ప్రాబబిలిటీస్ ఉంటాయి కదా, వాటన్నిటి యొక్క సಮೇషన్ తీసుకున్నావు అనుకో, ఏదైతే ఆన్సర్ వస్తుందో దట్ ఈస్ నథింగ్ బట్ P of A, అండ్ ద సేమ్ థింగ్ ఇస్ రిటన్ హియర్. సో దిస్ ఇస్ P of A గైస్, ఇది P of A. ఓకే, అయితే ఇక్కడ నుంచి మనకి మల్టిప్లికేషన్ థియరమ్ ఆఫ్ ప్రాబిలిటీ అని నేర్చుకున్నాం. సో యూజింగ్ దట్ కెన్ ఐ రైట్ ఇట్ ఇన్ దిస్ వే, P of EI ఇంటూ P of A by EI డెఫినెట్గా రాసుకోవచ్చు. అండ్ బేస్ థియరమ్కి ముందుగా మీరు ఇంకో 2 కాన్సెప్ట్స్ ఒకసారి చూసేసుకోండి అబ్బా, ఇది రాకపోతే కొంచెం కష్టంగా ఉంటుంది. కండిషనల్ ప్రాబిలిటీ, అసలు కండిషనల్ ప్రాబిలిటీ అంటే ఏంటో జస్ట్ గో త్రూ ఇట్, ఇది ఇంపార్టెంటే. అండ్ దాంతోపాటు మల్టిప్లికేషన్ థియరమ్, ఈ రెండు అట్లీస్ట్ స్టేట్మెంట్స్ చూసుకోండి, దాని బేసిక్ అప్లికేషన్స్ చూడండి, దెన్ డెఫినెట్లీ ఈ ప్రూఫ్ ఆఫ్ బేస్ థియరమ్ మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు నేను బట్టి కొట్టమని చెప్పట్లేదు, బట్టి కొట్టరా బాబు అనుకుంటే ఇంత ఎక్స్ప్లెనేషన్ ఎందుకు చెప్పండి, డైరెక్ట్గా ఇగో ఇట్లా రాయండి వచ్చేస్తుంది ఆన్సర్ అని చెప్పేటోని. ఓకే, మీ ఇష్టం, బట్టి కొట్టాలనుకుంటే బట్టి కొట్టేసేయండి మీరు. బట్ నేనైతే క్లియర్ కట్గా ఎగ్జామ్లో మంచిగా ఇలా బట్టి కొట్టకుండా కరెక్ట్గా లాజికల్గా ఎలా రాసుకుంటూ వెళ్ళొచ్చు అలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే సో మన యూజింగ్ ద మల్టిప్లికేషన్ థియరమ్ ఇట్లా రాసుకోవచ్చు మనం. సో ఇప్పుడు మనకి ఏం కనుక్కోమని చెప్పిండు, అగైన్ కమింగ్ బ్యాక్ టు ద బేస్ థియరమ్ స్టేట్మెంట్, P of EK by A కనుక్కోవాలి, రైట్. సో P of EK by A అకార్డింగ్ టు ద కండిషనల్ ప్రాబిలిటీ ఫార్ములా ఇలా రాసుకోవచ్చు కదా, P of EK ఇంటర్సెక్షన్ A by P of A అని. ఇప్పుడు P of A ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడ రాసినాం కదా P of A, అదే రాసినాం. అండ్ P of EK ఇంటర్సెక్షన్ Aని అగైన్ యూజింగ్ మల్టిప్లికేషన్ థియరమ్ ఆఫ్ ప్రాబిలిటీ ఇలా రాసుకోవచ్చు కదా. అండ్ దాట్ ఈస్ వాట్ వీ నీడ్ టు ప్రూవ్, అండ్ వచ్చేసింది కూడా ఇక్కడ. ఓకే, సో దిస్ ఈస్ ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ బేస్ థియరమ్ గైస్. సో బేస్ థియరమ్ మీరు ఒక్కసారి ఏం చేస్తారంటే, నేను ఎక్స్ప్లెయిన్ చేసిన కదా ఇప్పుడు ఏం చేస్తారంటే, నేను ఎలా రాశాను క్లియర్గా ఇక్కడ అబ్జర్వ్ చేయండి. నేను నీట్గా ఎగ్జామ్లో ఎలా రాయిస్తే 7 మార్క్స్ వస్తాయో అలా నీట్గా రాశాను మీకోసం. ఓకే, సో డెఫినెట్లీ వాట్ యూ కెన్ డూ ఇస్, నేను ఎలా రాశానో మీరు కూడా బుక్లో అలాగే రాసుకోండి, రాసేసుకొని ఒకసారి చూసుకోండి. నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్తో ఏమవుతుందంటే ఇప్పుడు మీకు బట్టి కొట్టాల్సిన పని లేదు, మీకు అర్థమవుతుంది, ఒక లాజికల్ వే అర్థమవుతుంది. ఓకే, స్టేట్మెంట్లో ఇవన్నీ ఇచ్చిండు, సో బేసికలీ ఎక్స్క్లూజివ్ కాబట్టి ఈ కండిషన్ రాయొచ్చు, ఎగ్జాస్టివ్ కాబట్టి ఈ కండిషన్ రాసుకోవచ్చు. ఏ అని ఇచ్చిండు మనకి, సో ఏ శాంపుల్ స్పేస్లో ఉంది కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ ఎస్ ఏ. సో ఏ ఇంటర్సెక్షన్ ఎస్ ఆల్రెడీ ఇగో ఇది రాసుకున్నాను నేను, అండ్ దీన్ని నేను ఇట్లా రాసుకోవచ్చు యూజింగ్ ద డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. సో ఏ నాకు ఇట్లా అయిపోయింది. సో P of A అంటే ఏంటి, ఏ ప్లేస్లో ఇది రాసుకున్నాం. అండ్ బేసికలీ దిస్ కెన్ ఆల్సో బి రిటన్ ఇన్ దిస్ వే చెప్పిన. సో బేసికలీ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ EI, వేర్ అగైన్ యూనియన్ I రన్నింగ్ ఫ్రమ్ 1 to n ఈజ్ నథింగ్ బట్ ఏ ఇంటర్సెక్షన్ EIకి సంబంధించిన ఏవైతే పార్ట్స్ ఉంటాయో వాటి అన్ని ప్రాబిలిటీస్ యాడ్ చేస్తే P of A వస్తుంది. సో దాన్ని నేను ఇట్లా రిప్రజెంట్ చేసిన, అండ్ దీని నుంచి మల్టిప్లికేషన్ థియరమ్ యూజ్ చేసి ఇట్లా రాసుకోవచ్చు. ఫైనలీ P of EK by A అంటే ఏమవుతుంది, అగైన్ కండిషనల్ ప్రాబిలిటీ యూజ్ చేసి ఇట్లా రాసుకోవచ్చు. ఇక్కడ మల్టిప్లికేషన్ థియరమ్, ఇదేమో మనకు వచ్చిన ఆన్సర్ ఇక్కడ రాసేసిన, అండ్ ఫ్రమ్ దిస్ ఐ గాట్ ద రిజల్ట్ ఆఫ్ ద బేస్ థియరమ్. ఓకే, సో ఇదనమాట ప్రూఫ్ ఆఫ్ బేస్ థియరమ్. దీని అప్లికేషన్ నేను చూపిస్తా, అప్పుడు ఇంకా కొంచెం బల్బ్ వెలుగుతుంది. బట్ ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ గైస్. సో ఇలాగే రాయండి నీట్గా, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఏది మిస్ అవ్వకుండా, పక్కా 7కి 7 అయితే పడిపోతాయి. ఓకే, సో నా లెట్ మీ గో టు ఎ క్వశ్చన్ వేర్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ యూ ద కాన్సెప్ట్, అంటే దీని అప్లికేషన్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ తీసుకుందాం, ఇది ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చనే, చాలాసార్లు అడిగిండు. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే హీ మైట్ ఆస్క్ బోత్ ద థింగ్స్, అంటే స్టేట్ అండ్ ప్రూఫ్ బేస్ థియరమ్ ఇచ్చేసి ఈ క్వశ్చన్ ఇవ్వచ్చు మీకు నెక్స్ట్, అంటే ఒకటే క్వశ్చన్లో 2 పార్ట్స్ లాగా. బట్ అది చాలా రేర్గా అవుతూ ఉంటుంది. యూజువల్లీ ఎలా ఉంటుందంటే స్టేట్ అండ్ ప్రూఫ్ బేస్ థియరమ్ ఇవ్వచ్చు, లేదంటే దాని ప్లేస్లో ఈ క్వశ్చన్ ఇచ్చేయచ్చు అనమాట, అప్లికేషన్ ఆఫ్ దాట్. సో మీరు ఇలా ఇచ్చినా కూడా చేయొచ్చు ఈజీగా. ఇన్ఫ్యాక్ట్ ఇదే చాలా ఈజీ, చెప్తాను మీకు ఎలా అప్లై చేయాలో. సో అబ్జర్వ్ చేయండి, క్వశ్చన్లో ఏమి ఇచ్చిందంటే 3 urns have the following composition of the balls. అంటే 3 urns అంటే 3 balls 3 bags అనుకుందాం అబ్బా. ఓకే, సో urn 1లో ఒక వైట్ 2 బ్లాక్లు ఉన్నాయి, urn 2లో 2 వైట్ 1 బ్లాక్, urn 3లో 2 వైట్ 2 బ్లాక్స్ ఉన్నాయి. One of the urns is selected at random and a ball is drawn. It turns out to be white. Okay, find the probability that it came from urn 3. ఇదేదో మనం ఇందాక డిస్కస్ చేసిన సినారియో లాగా ఉంది కదా, ఎగ్జాంపుల్ తీసుకున్నాం, అలాగే ఉంది ఇది కూడా. సో ఇక్కడ ఏం చేస్తామంటే లెట్ us అండర్స్టాండ్ ద క్వశ్చన్. మళ్ళీ నేను ఎగ్జామ్లో ఎట్లా రాయాలో అలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి ఒకసారి నీట్గా. సో బేసిక్గా గైస్ అబ్జర్వ్ చేయండి,
సో వాట్ ఈస్ గివెన్ ఫస్ట్ రాసుకుందాం. ఎప్పుడైనా గివెన్తో స్టార్ట్ చేయండి. సో గివెన్, సో మనకి మొత్తం 3 బ్యాగులు ఇచ్చిండు. ఓకే, ఎర్న్ 1 అన్నాడు, ఎర్న్ 2 అన్నాడు, ఓకే ఎర్న్ 2 అన్నాడు, ఆ తర్వాత ఎర్న్ 3 అన్నాడు. ఓకే ఎర్న్ 3 అన్నాడు. అయితే మనకి ఫస్ట్ బ్యాగ్లో వాట్ ఈస్ గివెన్ గైస్, ఒక వైట్ 2 బ్లాక్ బాల్స్. సో లెట్ మీ రైట్ డౌన్ దాట్ ఫర్ యూ. సో ఫస్ట్ బ్యాగ్లో 1 వైట్ 2 బ్లాక్ బాల్స్ ఇచ్చేసిండు. ఓకే, సో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ గివెన్ టు యూ. సో ఎర్న్ 2లో మనకి 2 వైట్ 1 బ్లాక్ ఇచ్చిండు. సో 2 వైట్ అండ్ 1 బ్లాక్ ఇచ్చిండు. ఓకే, అండ్ ఎర్న్ 3లో వాట్ ఈస్ గివెన్ ఫర్ యూ, 2 వైట్ అండ్ 2 బ్లాక్స్ ఇచ్చేసిండు అనమాట. సో 2 వైట్ బాల్స్ అండ్ 2 బ్లాక్ బాల్స్, దిస్ ఇస్ వాట్ ఈస్ గివెన్ ఫర్ యూ. ఓకే, అయితే మనోడు ఏమంటున్నాడంటే, క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. వన్ ఆఫ్ ద ఎర్న్స్ ఇస్ సెలెక్టెడ్ ఎట్ ర్యాండమ్. సో చెప్పట్లేదు ఏ ఎర్న్ సెలెక్ట్ చేసిండు అని. అండ్ ఏ బాల్ ఇస్ డ్రాన్. ఓకే, అండ్ ఇట్ టర్న్స్ అవుట్ టు బీ వైట్. ఆ బాల్ ఏదైతే డ్రా చేసిండ్రో అదొక వైట్ బాల్ అంటున్నాడు. ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ ఇట్ కేమ్ ఫ్రమ్ ఎర్న్ 3. అంటే సేమ్ సినారియో ఇందాక డిస్కస్ చేసినట్టే. సో బేసికలీ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే, సో పని చేద్దాం ఇక్కడ. ఫస్ట్ అయితే ఈవెంట్స్ని డిఫైన్ చేద్దాం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ గైస్. ఓకే, సో ఫస్ట్ అయితే ఏం చేస్తానంటే, లెట్ us సే ఈవెన్ అనే ఈవెంట్ నేను డిఫైన్ చేస్తున్నా, విచ్ ఈస్ నథింగ్ బట్ ఈవెన్ అంటే బేసికలీ లెట్ us సే దట్ ఇట్ ఈస్ ఇండికేటింగ్ దట్ వీఆర్ బేసికలీ పికింగ్ అప్, వీఆర్ బేసికలీ పికింగ్ అనొచ్చు, లేదంటే సెలెక్టింగ్ అందాం. ఈవెన్ అంటే సెలెక్టింగ్ ఎర్న్ 1, దాన్ని నేను ఈవెన్ అనే ఈవెంట్తో ఇండికేట్ చేస్తున్నా. సిమిలర్లీ E2 అంటే లెట్ మీ రైట్ డౌన్ సెలెక్టింగ్ ఎర్న్ 2 అనుకుందాం. అండ్ E3 అంటే లెట్ మీ రైట్ డౌన్ సెలెక్టింగ్ ఎర్న్ 3 అనుకుందాం. ఐ హోప్ ఇట్స్ క్లియర్ ఫర్ యూ. ఓకే, అయితే ఇప్పుడు ట్రై టు అండర్స్టాండ్ హియర్. E1, E2, E3లో వచ్చినాయి. ఇంకోటి ఇచ్చిండు, వైట్ బాల్ పికప్ చేస్తున్నా అని చెప్పిండు కదా క్వశ్చన్లో. సో ఆ ఈవెంట్ నేను W అని ఇండికేట్ చేస్తున్నా, విచ్ ఇస్ ఇండికేటింగ్ దాట్ సెలెక్టింగ్ ఎ వైట్ బాల్. ఈ W అనే ఈవెంట్ ఏమవుతుంది, సెలెక్టింగ్ వైట్ బాల్ అని రాద్దాం. సెలెక్టింగ్ వైట్ బాల్. ఓకే ఫైన్. అయితే ఇప్పుడు ట్రై టు అండర్స్టాండ్ ద క్వశ్చన్. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ E1? అర్థమవుతుందా? P ఆఫ్ E1 ఎంత అవుతుంది? చాలా సింపుల్. E1 అంటే ఏంటి, సెలెక్టింగ్ ఎర్న్ 1. అయితే దాని ప్రాబిలిటీ ఏంటి, ఎలా క్యాలిక్యులేట్ చేస్తావు? సింపుల్, ఫేవరబుల్ బై టోటల్ కదా. ప్రాబిలిటీ అంటే అదే కదా. ఇప్పుడు మనకి ఎన్ని బ్యాగ్లు ఉన్నాయి ఇక్కడ, బ్యాగ్స్ అంటే ఎన్ని ఎర్న్స్ ఉన్నాయి ఇక్కడ, 3 ఉన్నాయి. దానిలోకి వెళ్ళి మీకు ఫస్ట్ ఎర్నే సెలెక్ట్ చేయాలి. ప్రాబిలిటీ ఎంత అవుతుంది, 1/3. సో డైరెక్ట్గా మీరు P ఆఫ్ E1ని 1/3 అని రాసుకోవచ్చు. సిమిలర్గా P ఆఫ్ E2 కూడా అంతే అవుతుంది కదా. వాట్ ఈస్ P ఆఫ్ E2? P ఆఫ్ E2 కూడా ఖచ్చితంగా 1/3 అవుతుంది. సిమిలర్లీ P ఆఫ్ E3 ఈజ్ ఆల్సో గోయింగ్ టు బి 1/3. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. ఓకే, అయితే ఇప్పుడు సార్ P ఆఫ్ W కనుక్కోవచ్చా? P ఆఫ్ W, ప్రాబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ ఏ వైట్ బాల్, డైరెక్ట్గా అనుకోలేం మనం. ఎందుకంటే వైట్ బాల్ దీనిలో ఉంది, దీనిలో ఉంది, దీనిలో కూడా ఉంది. సో డైరెక్ట్గా కనుక్కోలేం మనం. బట్ మనం ఎట్లా కనుక్కోవచ్చు అంటే, లెట్ us సపోజ్ నేను E1 సెలెక్ట్ చేసిన బ్యాగ్, ఆర్ లెట్ us సే ఎర్న్ అనుకుందాం. ఓకే, E1 అంటే బేసికలీ నేను సెలెక్టింగ్ ద ఫస్ట్ ఎర్న్. అయితే E1 సెలెక్ట్ చేస్తే, E1 సెలెక్ట్ చేయడం అంటే ఎర్న్ 1 సెలెక్ట్ చేస్తే, ఓకే, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ వైట్? దాన్ని నేను ఇలా ఇండికేట్ చేయొచ్చు. అగ్రీడ్, P of W by E1. Agreed? I hope it's clear. I hope it's making sense for you guys. So P of W by E1 అంటే ఏంటి? ఇగోరా బై నేను earn 1 సెలెక్ట్ చేసిన, earn 1 సెలెక్ట్ చేస్తే what is the probability of picking a white ball? That is 1/3. చాలా సింపుల్. ఒక వైట్ ఉంది, 3 బ్లాక్స్ ఉన్నాయి. సో 1/3. Similarly, can you guys tell me what is P of W by E2 going to be? అంటే వాట్ ఈస్ ద ప్రాబిలిటీ అంటే నేను ఎర్న్ 2 సెలెక్ట్ చేసిన వైట్ బాల్ సెలెక్ట్ చేసే ప్రాబిలిటీ ఏంటి ఎర్న్ 2 నుంచి. సో 2 వైట్స్ ఒక బ్లాక్ ఉన్నాయి. సో ఇట్స్ గోనా బి 2/3. ఐ హోప్ అగైన్ ఇట్స్ క్లియర్, 2/3. ఓకే, ఆ తర్వాత సిమిలర్లీ P ఆఫ్ W బై E3 క్యాలిక్యులేట్ చేద్దాం ఇప్పుడు.
So what is P of W by E3? Earn 3 lo what is the probability of picking the white ball? It's gonna be 2 by 4, which I can also write it as 1 by 2. సో ఈ వాల్యూస్ అన్ని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు, ఈ వాల్యూస్ అన్ని మనం క్యాలిక్యులేట్ చేసేసినాం. ఓకే, సో ఇప్పుడు అసలు క్వశ్చన్లో ఏం అడిగిండో అది చాలా ఇంపార్టెంట్ కదా. అసలు మనం క్వశ్చన్లో ఏం అడిగిండో ఒక్కసారి మళ్ళీ క్వశ్చన్కి వెళ్ళిపోదాం ఇక్కడ. సో ఇది ఆస్కింగ్ అస్ దట్ వన్ ఆఫ్ ద ఎర్న్స్ ఇస్ సెలెక్టెడ్ ఎట్ ర్యాండమ్ అండ్ ఒక బాల్ పికప్ చేసిన దాని నుంచి ఇట్ టర్న్స్ అవుట్ టు బీ వైట్. ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ ఇట్ కేమ్ ఫ్రమ్ ఎర్న్ 3. అంటే ట్రై టు అండర్స్టాండ్ దిస్. దీన్ని మనం మ్యాథమెటికల్గా రాయాలి అంటే ఎలా రాసుకుంటామంటే వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్. సో లెట్ మీ రైట్ డౌన్ ఇన్ దిస్ వే. సో వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ వాట్ ఎవర్ బాల్ యూ హ్యావ్ పిక్డ్ అప్ దట్ ఇట్స్ ఎ వైట్ బాల్. మీకు ఆల్రెడీ తెలుసు అది వైట్ బాల్ అని. అయితే వైట్ బాల్ ఎర్న్ 3 నుంచే వస్తుంది. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ దాట్ అంటే దాన్ని మనం ఇలా ఇండికేట్ చేయొచ్చు. P ఆఫ్ E3 బై W ఎంత. దిస్ ఈజ్ వాట్ ఈస్ బేసికలీ ఆస్క్డ్. అర్థమైందా అందరికీ? సో ఎలా క్యాలిక్యులేట్ చేద్దాం ఇక్కడ? యూజింగ్ ద బేస్ థియరం. సో బేస్ థియరం ఎట్లా యూజ్ చేస్తాం సార్ అంటే చూడండి ఒకసారి. P ఆఫ్ E3 బై W నేను అకార్డింగ్ టు ద బేస్ థియరం we can write it in this way. We can write this as P of E3 into P of W by E3 whole divided by summation I running from 1 to 3 P of EI into P of W by EI. సో దిస్ మనం బేస్ థియరం నుంచి రాయొచ్చు. బేస్ థియరం ఇందాక చెప్పాను మీకు నేను. సో దీన్ని మనం బేస్ థియరం నుంచి రాయొచ్చు అనమాట. ఓకే, సో బేస్ థియరం అకార్డింగ్ టు ద బేస్ థియరం వీ కెన్ రైట్ ఇట్ ఇన్ దిస్ వే. సో దీన్ని మనం కొంచెం ఎక్స్పాండ్ చేద్దాం. సో బేసికలీ ఇక్కడ ఏం ఇండికేట్ చేస్తుందంటే సో P ఆఫ్ E3 బై Wని మనం P ఆఫ్ E3 బై W is simply going to become P of E3. ఓకే, అండ్ అగైన్ గైస్ కన్ఫ్యూజన్ ఏం లేదు. కావాలంటే నేను ఫార్ములా చూపిస్తా. నాకు తెలిసి కొంతమంది బాబో ఏం రాశాడరా అనుకుంటున్నారు. సో ఇక్కడ చూడొచ్చు మీరు P of EK by A is P of AK into P of A by EK by P of EI into P of A by EI summation I running from 1 to n. ఇక్కడ మనకి 3 ఈవెంట్లు ఉన్నాయి కాబట్టి E1 E2 E3 ఉంది కాబట్టి అందుకే ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మీరు. నేను ఇలా రాశాను ఇగో I running from 1 to 3 P of E3 P of W by E3 అంతా సిమిలర్. ఓకే, సో ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం దీన్ని. సో బేసికలీ దీన్ని ఎక్స్పాండ్ చేస్తున్నా అంతే. P of E3 వాల్యూ నాకు ఆల్రెడీ తెలిసే. సరే ఓ పని చేద్దాం, కరెక్ట్గా రాద్దాం ఫార్ములాని. సో P of E3 into P of W by E3 okay whole divided by what is this going to become? P of E1 into P of W by E1 okay plus P of E2. ఇప్పుడు I running from 1 to 3 కదా. సో 1 తీసుకోండి, ఆ తర్వాత 2 తీసేసుకోండి ఇప్పుడు. సో P of E2 into P of W by E2 ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి P of E3 into P of W by E3. So this is what you can అంటే దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఇలా వస్తుంది మనకి. అయితే వీటన్ని వాల్యూస్ మనకు తెలుసు, అందుకే ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. వీటన్ని వాల్యూస్ మనం కనుక్కొని పెట్టుకున్నాం. ఇప్పుడు అంతా మీరు ఏం చేయాల్సిందంటే ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ ఈ వాల్యూస్ అని తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేయడం మాత్రమే మిగిలిపోయింది. సో P of E3 ప్రాబిలిటీ ఆఫ్ E3 ఎంత? 1/3 into P of W by E3. P of W by E3 అంటే 1/2 ఓకే. 1/2 whole divided by P of E1 1/3 into P of W by E1. W by E1 అంటే 1/3 plus P of E2 1/3 into P of W by E2 I think అది 2/3 అనుకుంటా. 2/3 కరెక్ట్. 2/3 plus మళ్ళీ P of E3 1/3 into P of W by E3 1/2. దీన్ని సింప్లిఫై చేయండి. వాట్ ఎవర్ సొల్యూషన్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ దాట్ ఈస్ గోయింగ్ టు బీ ద రైట్ ఆన్సర్. దాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ పికింగ్ అప్ ఏ వైట్ బాల్. ప్రాబిలిటీ దట్ ఒక వైట్ బాల్ ఏదైతే పికప్ చేసినావో ఇట్ బిలాంగ్స్ టు ద ఎర్న్ 3. దాట్ ఈస్ ద ప్రాబబిలిటీ. వాట్ ఎవర్ ఆన్సర్ యూ గోనా గెట్ దాట్ ఈస్ గోయింగ్ టు బీ ద ఆన్సర్. సో ఐ హోప్ దిస్ క్వశ్చన్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ గైస్. సో ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ? ఐ హోప్ ఇట్స్ క్లియర్ ఫర్ యూ. సో సింపులే కదా, అప్లికేషన్ అంతేరా బాబు, ఇంకేం లేదు. సో బేస్ థియరం అర్థమవుతే దాన్ని అప్లై ఎట్లా చేయాలో తెలిస్తే చాలా ఈజీ. సో ఇలాంటి క్వశ్చన్స్ మీకు చాలా ఉంటాయి. ఐ థింక్ నాకు తెలిసి ఇంకొక 5-6 క్వశ్చన్స్ అయితే మీ బుక్లో ఉంటాయి. అవి పక్కా ప్రాక్టీస్ చేయండి. ఇదే లాజిక్ ఓకే, పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు.
ఇట్స్ గోనా బీ సింపుల్ ఓన్లీ. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్సే ఉంటాయి. ఓకే, కొన్నిసార్లు పర్సంటేజెస్లో ఇవ్వచ్చు, బట్ అగైన్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్. పర్సంటేజ్ అంటే బేసికలీ ప్రాబిలిటీ అది, సో డైరెక్ట్గా అందులో ప్రాబిలిటీ ఇచ్చేసినట్టే మనకి. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్ ఈ బుక్లో ఉంటాయి, ఖచ్చితంగా సాల్వ్ చేయండి. అవి పక్కా వచ్చే ఛాన్సెస్ హై ఉన్నాయి కాబట్టి చెప్తున్నాం. ఓకే, సో ఇది కాకుండా అడిషన్ థియరమ్ ఆఫ్ ప్రాబిలిటీ అని కూడా ఉంది. అది 4 మార్క్లో అడిగే ఛాన్స్ ఉంది, 7 మార్క్స్లో కూడా అడిగే ఛాన్స్ ఉంది. సో లెట్ us గో త్రూ దాట్ కాన్సెప్ట్ ఆల్సో ఒకసారి. సో ఇక్కడ చూద్దాం. సో స్టేట్ అండ్ ప్రూవ్. సో క్వశ్చన్ వచ్చేసి ఇలా అడుగుతాడు మనకి, స్టేట్ అండ్ ప్రూవ్ అడిషన్ థియరమ్ ఆన్ ప్రాబిలిటీ అని. సో ఫస్ట్ అయితే స్టేట్మెంట్ రాసుకోండి, సేమ్ బేస్ థియరం లానే. స్టేట్మెంట్ ఏంటి? ఇఫ్ E1 and E2 ఆర్ ఎనీ 2 ఈవెంట్స్ ఆఫ్ ఎ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అండ్ P ఈజ్ ఎ ప్రాబిలిటీ ఫంక్షన్, దెన్ డెఫినెట్గా మనం ఇట్లా రాసుకోవచ్చు, P ఆఫ్ E1 యూనియన్ E2 ఇస్ P ఆఫ్ E1 ప్లస్ P ఆఫ్ E2 మైనస్ P ఆఫ్ E1 ఇంటర్సెక్షన్ E2 అని డెఫినెట్గా రాసుకోవచ్చు. ఓకే, అయితే ఈ పర్టిక్యులర్ స్టేట్మెంట్ని ఎలా ప్రూవ్ చేయాలి? సో లెట్ us లుక్ ఎట్ ద ప్రూఫ్ ఆల్సో గైస్. ఇది కొంచెం సింపుల్గానే ఉంటుంది. సో ప్రూఫ్లో ఏంటంటే నేను 2 కేసెస్ తీసుకుంటాం మనం ఇక్కడ. కేస్ నెంబర్ 1లో లెట్ us సే 2 ఈవెంట్స్, లెట్ us సే దే ఆర్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్, సారీ ఎగ్జాస్టివ్ అంటున్నా, ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అనుకుందాం. అంటే బేసికలీ ఈ రెండింటి మధ్యలో ఎలాంటి కామన్ రీజియన్ ఉండదు. సో ఇఫ్ E1 ఇంటర్సెక్షన్ E2 ఇస్ నల్ సెట్, దెన్ ప్రాబిలిటీ ఆఫ్ E1 ఇంటర్సెక్షన్ E2 ఏమవుతుంది? సింపుల్గా 0. ఎందుకంటే E1 ఇంటర్సెక్షన్ E2 ఈ రెండింటి మధ్యలో కామన్ రీజన్ లేనప్పుడు మనకు అసలు అక్కడ ప్రాబిలిటీ ఏమవుతుంది? ఇట్స్ సింప్లీ గోయింగ్ టు బీ 0. సో P ఆఫ్ E1 ఇంటర్సెక్షన్ E2 0. ఇలాంటి కేసు ఉన్నప్పుడు, అంటే వెన్ E1 అండ్ E2 ఇంటర్సెక్షన్ ప్రాబిలిటీ ఈజ్ 0, దెన్ P ఆఫ్ E1 యూనియన్ E2ని మనం డైరెక్ట్గా, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఈజ్ ఈక్వల్ టు P ఆఫ్ E1 ప్లస్ E2, P ఆఫ్ E2 అని రాసుకోవచ్చు. అంటే ప్రాబిలిటీ ఆఫ్ the occurrence of this plus this is simply nothing but P of E1 plus P of E2. We can write it in this way if E1 intersection E2 is going to be a null set. But ala kaakunda, let us say second case lo E1 intersection E2 null set kaadannukundam. Ante igo ila oka common region untundi anukundam. So mari sir ikkada P of E1 union E2 ekla kanukundam. So for that you can see clearly, ikkada observe cheyandi ippudu. సో ఫస్ట్ అయితే నేను E1 యూనియన్ E2 అంటే ఈ సినారియోకి, ఐ హోప్ దిస్ ఇస్ ద డయాగ్రామ్, దిస్ డయాగ్రామ్ ఇస్ క్లియర్. డయాగ్రామ్ పక్కా గీయండి. సో E1 అండ్ E2కి నేను ఇట్లా ఇంటర్సెక్షన్ రీజన్ తీసుకున్నా. సో ఇలాంటి డయాగ్రామ్ వస్తుంది మనకి. అయితే ఇక్కడ మీరు చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేను 2 రీజియన్స్ నేను క్లియర్గా మెన్షన్ చేసిన. ఒకటి రెడ్ రీజియన్, ఐ థింక్ అది ఆల్రెడీ మీకు అర్థమై ఉంటుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ ద కామన్ రీజియన్ ఆఫ్ E1 అండ్ E2, విచ్ ఇస్ నథింగ్ బట్ E1 ఇంటర్సెక్షన్ E2 అబ్బా. ఓకే, ఇంకో రీజియన్ వచ్చేసి E2 మైనస్ E1. అంటే ఏంటి? E2 మైనస్ E1 ఒక్కసారి సెట్లోకి, ఒక్కసారి సెట్స్ గుర్తు తెచ్చుకోండి మీరు. సెట్స్లో మనకి ఫస్ట్ ఇయర్ గుర్తు తెచ్చుకోండి ఒకసారి. A మైనస్ B అంటే అర్థం ఏంటి? ఆల్ ద ఎలిమెంట్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఓన్లీ ఇన్ A అండ్ నాట్ ఇన్ B. అంతేనా? మీరు ఫస్ట్ ఇయర్లో చేసి ఉంటారు. A మైనస్ B అంటే బేసికలీ అక్కడ ఏం చేయాలి మనం? ఈ Aలో ఏదైతే ఈవెంట్స్ ఉన్నాయో, సారీ ఏదైతే ఎలిమెంట్స్ ఉన్నాయో and which are present only in A, not in B, that is nothing but A minus B కదా. So that is the same thing. ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే మనం you can clearly see here guys, ఈ రీజియన్ ఉందా, ఈ పర్టికులర్ గ్రీన్ రీజియన్ ఉందా, that is nothing but E2 minus E1. అంటే ఈ గ్రీన్ రీజియన్ is indicating the elements, the region which is present in only E2 and not in E1. సో ఈ రెండు మీరు మార్క్ చేసుకొని పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ట్రై టు అండర్స్టాండ్ దిస్. E1 యూనియన్ E2 నేను ఇక్కడ ఇలా రాసుకోవచ్చా? E1 యూనియన్ E2ని ఇలా రాసుకోవచ్చా? సింపులే కదా. ఇప్పుడు E1 యూనియన్ E2 అంటే ఏంటబ్బా? ఈ మొత్తం రీజియన్ కదా. యు సీ E1 యూనియన్ E2 అంటే బేసికలీ ఇగో ఈ మొత్తం రీజియన్, ఈ బ్లూ రీజియన్ కనిపిస్తుందా ఇక్కడంతా, ఈ మొత్తం రీజియన్ని మనం E1 యూనియన్ E2 అంటాం. అండ్ దాన్ని మనం ఇలా కూడా రాసుకోవచ్చు. E1 అంటే ఇగో ఈ మొత్తం రీజియన్, అబ్జర్వ్ చేయండి. E1 అంటే ఈ మొత్తం, E1 అంతా అంటే ఈ మొత్తం రీజియన్, యూనియన్ E2 మైనస్ E1. E2 మైనస్ E1 అంటే ఈ గ్రీన్ రీజియన్. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఈ గ్రీన్ రీజియన్, ఈ బ్లూ రీజియన్, అదే E1 రీజియన్ కంబైన్ చేసినా కూడా మీకు అదే వస్తుంది కదా. సో దీన్ని నేను ఇలా రాసుకోవచ్చు. అగ్రీడ్? సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. చలో, అయితే ఇప్పుడు అగైన్ గైస్ ట్రై టు అండర్స్టాండ్. E1కి E2 మైనస్ E1కి ఎలాంటి కామన్ రీజియన్ లేదు. అగ్రీడ్? చాలా క్లియర్గా కనిపిస్తుంది. E1 ఏమో ఈ సర్కిల్,
E2 మైనస్ E1 ఏమో ఈ గ్రీన్ రీజియన్, రెండింటి మధ్యలో ఎలాంటి కామన్ రీజియన్ లేదు. సో ఐ కెన్ రైట్ డౌన్ E1 ఇంటర్సెక్షన్ E2 మైనస్ E1 ఇస్ నల్ సెట్. సో ఇప్పుడు ఇఫ్ ఐ ఫైండ్ ప్రాబిలిటీ ఆఫ్ E1 యూనియన్ E2 విచ్ వీ నీడ్ టు బేసికలీ ఫిగర్ అవుట్, అదే కదా మనకు కావాల్సింది. సో దీని ఈ ప్లేస్లో ఇలా రాసుకుంటున్నాం. ఓకే, P ఆఫ్ E1 యూనియన్ E2 మైనస్ E1, అండ్ దీన్ని నేను డైరెక్ట్గా ఇలా రాసుకోవచ్చు. అలా రాసేస్తే సార్ ఇక్కడ హౌ ఇస్ దిస్ పాసిబుల్ అనుకోవచ్చు, కానీ ఇక్కడ ఏం తప్పు చేయలేదు. ఎందుకంటే అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు నేను చెప్పాను కదా రెండు పర్టికులర్ సెట్స్ మధ్యలో మనకి ఈవెంట్స్ మధ్యలో మనకి నల్ సెట్ వచ్చేస్తే, ఇంటర్సెక్షన్ నల్ సెట్ వస్తే డైరెక్ట్గా P ఆఫ్ E1 యూనియన్ E2 నేను P ఆఫ్ E1 ప్లస్ P ఆఫ్ E2 అని రాసుకున్నా. ఇక్కడ కూడా అదే లాజిక్ అప్లై చేస్తున్నా. ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి, ఐఎమ్ అప్లయింగ్ ద సేమ్ లాజిక్. ఐ నో దట్ E1 E2 మైనస్ E1 మధ్యలో ఎలాంటి కామన్ రీజన్ లేదు, దే ఆర్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్, ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. సో అలాంటప్పుడు ఖచ్చితంగా మనం ఇట్లా రాసుకోవచ్చు కదా, P ఆఫ్ E1 యూనియన్ E2 మైనస్ E1ని సింపుల్గా P ఆఫ్ E1 ప్లస్ P ఆఫ్ E2 మైనస్ E1 అని రాసుకోవచ్చు. ఐ హోప్ ఇట్స్ క్లియర్. అయితే ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, E2 మైనస్ E1 అంటే ఈ రీజియన్ కదా, దిస్ ఎంటైర్ రీజియన్. అయితే దీన్ని మనం ఇలా కూడా రాసుకోవచ్చు కదా, E2 అంటే ఈ మొత్తం దాని నుంచి, అబ్జర్వ్ చేయండి ఒకసారి ఇక్కడ, ఐ జస్ట్ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు యూ క్లియర్లీ. ఇగో ఈ మొత్తం దాని నుంచి ఇగో ఈ గ్రెడ్ పోర్షన్ తీసేసినాం అనుకో, ఈ గ్రీన్ పోర్షన్ మిగులుతుంది కదా. సో E2 మైనస్ E1 నేను ఇలా కూడా రాసుకోవచ్చు, రైట్? సో నా అగైన్ గైస్ ట్రై టు అండర్స్టాండ్ దిస్. సో P ఆఫ్ E1, సో ట్రై టు అండర్స్టాండ్ దిస్. సో ఇలా రాసుకోవచ్చు మనం, P ఆఫ్ E1 ప్లస్ P ఆఫ్ ఈ పర్టికులర్ టర్మ్ని మనం ఇలా కూడా రాసుకోవచ్చు. అండ్ అగైన్ ఏం చేసి తెలుసా, అబ్జర్వ్ చేయండి, E2కి అండ్ E1 ఇంటర్సెక్షన్ E2కి, ఓకే, E2 మైనస్ ఆఫ్ E1 ఇంటర్సెక్షన్ E2ని మనం అగైన్ అప్లయింగ్ ద సేమ్ లాజిక్ లైక్ దిస్, యూ కెన్ రైట్ ఇట్ ఇన్ దిస్ వే, P ఆఫ్ E1 ప్లస్ P ఆఫ్ E2 మైనస్ P ఆఫ్ E1 ఇంటర్సెక్షన్ E2 అండ్ డెఫినెట్గా రాసుకోవచ్చు. అండ్ దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు ప్రూవ్, అండ్ అదే వచ్చేసింది. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ అడిషన్ థియరమ్ ఆఫ్ ప్రాబిలిటీ గైస్. సో కొంచెం ట్రిక్కీగా అనిపించచ్చు ఫస్ట్ టైం మీరు చూస్తూ ఉంటే ఇది, బట్ ఒక్కసారి మీరు ప్రాక్టీస్ చేస్తే ఇట్స్ గోనా బీ వెరీ వెరీ ఈజీ ఫర్ యూ. సో ఫస్ట్ E1 యూనియన్ E2ని ఇలా రాయడం నేర్చుకోండి, ఓకే. ఆ తర్వాత దీన్ని మనం డెఫినెట్గా యూ కెన్ రైట్ ఇట్ ఇన్ దిస్ వే, ఓకే. అండ్ అబ్జర్వ్ చేసుకుంటే E2 మైనస్ E1ని వీ కెన్ డెఫినెట్లీ రైట్ ఇట్ ఇన్ దిస్ వే, విచ్ ఇస్ E2 నుంచి E1 ఇంటర్సెక్షన్ E2 అని డెఫినెట్గా మనం రాసుకోవచ్చు కదా. అండ్ ఆ తర్వాత వాట్ ఆర్ వీ గోయింగ్ టు డూ హియర్ ఇస్ యూ కెన్ క్లియర్లీ సీ that you go P of E2 minus E1 intersection E2ni, here we have written down in this way, which is P of E2 minus P of E1 intersection E2, and దాని నుంచి basically మనకి ఫార్ములా వచ్చేసినట్టే, ఓకే. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్ అవుట్ దేర్. సో ఇలా అన్నమాట ఈ అడిషన్ థియరమ్ ఆఫ్ ప్రాబిలిటీ మీరు ప్రూవ్ చేయాలి, ఓకే. సో గైజ్ ఈ ప్రూఫ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒకసారి మొత్తం చూసేసుకోండి ఈ ప్రూఫ్ అంతా, నేను క్లియర్గా మెన్షన్ చేస్తా, కేస్ 1 కేస్ 2 అండ్ ఆల్సో దీస్ థింగ్స్, ఇవన్నీ మంచిగా నీట్గా రాయండి. మీకు 7కి 7 మార్క్స్ అయితే పడిపోతాయి, అలాంటి డౌట్ లేదు అందులో, ఓకే. సో విత్ దిస్ వీఆర్ టు ద ఎండ్ ఆఫ్ ద సెషన్ గైస్. సో చెప్పాను కదా, ఈ పర్టికులర్ సెషన్లో నేను ఇంపార్టెంట్ థియరమ్స్ ఆఫ్ ప్రాబిలిటీ పైన డిస్కస్ చేస్తా అని. సో బేస్ థియరమ్ కంప్లీట్ చేసిన, అండ్ ఆల్సో మనం దిస్ అడిషన్ థియరమ్ ఆఫ్ ప్రాబిలిటీ కూడా చూసుకున్నాం, అండ్ దాంతోపాటు అప్లికేషన్ ఆఫ్ బేస్ థియరమ్ కూడా నాకు తెలిసి మీకు అర్థమై ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ 3 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే దీనిలో బేసికలీ అప్లికేషన్ ఒకటే ఉంది, వాటిపైన మంచిగా ప్రాక్టీస్ చేయండి. అండ్ ఆల్సో ప్రూఫ్స్ ఉన్నాయి కదా, బేస్ థియరమ్ అండ్ ఇది అడిషన్ థియరమ్, అవి మంచిగా చూసుకోండి, ఎందుకంటే వచ్చే ఛాన్సెస్ చాలా హై ఉన్నాయి కాబట్టి, ఓకే. సో విత్ దాట్స్ ఇట్ గైస్, టేక్ కేర్ ఎవ్రీవన్. సో కలుద్దాం ఇంకో సెషన్లో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. ఇలా మీకు ఏమైనా స్పెసిఫిక్ టాపిక్స్ కావాలి అంటే జస్ట్ లెట్ మీ నో ద టాపిక్ ఇన్ ద కామెంట్ సెక్షన్, నేను వీడియో చేయాలని పక్కా ట్రై చేస్తాను అబ్బా, ఓకే. సో గైస్ దాట్స్ ఇట్, టేక్ కేర్ ఎవ్రీవన్. అండ్ ఆల్సో ఈ క్లాస్ PDF కావాలి అంటే టెలిగ్రామ్ జాయిన్ అయిపోండి, అక్కడ నేను PDF పంపించేస్తా. అండ్ PDFతో పాటుగా అక్కడ నేను కొన్ని లైవ్ క్లాసెస్ కూడా తీసుకుంటూ ఉంటా, అప్పుడప్పుడు లైవ్ ఇంటరాక్షన్ అనొచ్చు, వేర్ యూ గైస్ కెన్ డైరెక్ట్లీ జాయిన్ అండ్ యూ కెన్ ఆస్క్ యువర్ డౌట్స్ దేర్, ఓకే. సో గైజ్ దానివల్ల కూడా, అంటే దానికోసం కూడా చాలా యూజ్ అవుతుంది మీకు టెలిగ్రామ్. సో అందుకే టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అయిపోండి. ఇక్కడ మనకి QR కోడ్ కనిపిస్తుంది, స్కాన్ చేస్తే జాయిన్ అవ్వచ్చు, లేదా
ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి ఇక్కడ లింక్, ఈ లింక్ త్రూ కూడా జాయిన్ అవ్వచ్చు, లేదంటే డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంటుంది, జస్ట్ క్లిక్ చేయండి, వెంటనే జాయిన్ అయిపోవచ్చు మీరు. సో దాట్స్ ఇట్ గైస్, టేక్ కేర్ ఎవ్రీవన్. మీకు ఈ వీడియో నచ్చుంటే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అబ్బా సబ్స్క్రైబ్ చేయకుండా చూడకండి, చాలామంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయకుండా, ఎందుకో మొహమాట పడుతున్నట్టున్నారు. సబ్స్క్రైబ్ పక్కా చేసుకోండి. ఓకే, సో విత్ దాట్ టేక్ కేర్ ఎవ్రీవన్, బాయ్ గైస్.